1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో లాఠీచార్జ్ చేయమని ఆదేశించి లాలా లజపత్ రాయ్ మరణానికి కారణమైన అధికారి జేమ్స్ ఏ స్కాట్. ఈయనదే మతం క్రైస్తవం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల గురుశిక్షకు బాధ్యుడైన అధికారి జాన్ పి సండర్స్ క్రైస్తవం. స్వతంత్ర వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ను చుట్టుముట్టిన పోలీసు బృందానికి నాయకత్వం వహించిన సర్నాడ్ బావర్, ఈయన ఒక క్రైస్తవుడు. పట్టుబడకుండా ఉండేందుకు ఆజాద్ ఆత్మ బలిదానం చేసుకున్నాడు. గిరిజనులతో కలిసి పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు వీరమరణానికి కారణమైన అధికారి మేజర్ గుడాల్, ఈయనదే మతం క్రైస్తవం. 1857 తిరుగుబాటు సమయంలో ఝాన్సీ కోటను ముట్టడించి ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణానికి కారణమైన బ్రిటిష్ జనరల్ సర్ హ్యూ రోజ్ కూడా క్రైస్తవుడని మీలో ఎందరికీ తెలుసు. 1857 తిరుగుబాటు నాయకులలో ఒకరైన సేనాని తాంతియా తోపే మరణానికి కారణమైన జనరల్ మిడ్ సన్ రిచర్డ్ మెక్డోనల్డ్ నేపియర్ ఒక క్రైస్తవుడు. 1857 మొదటి స్వతంత్ర పోరాటానికి నాంది పలికిన వీరుడు మంగల్ పాండే మరణానికి బాధ్యుడైన జనరల్ హెన్రీ హెర్సీ కూడా ఒక క్రైస్తవుడే. జలియన్ వాలాబాగ్ ఊచకోతను ఎవరు మర్చిపోగలరు? వందలాది మంది మరణానికి కారణమైన ఆ నరరూప రాక్షసుడు బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ కూడా క్రైస్తవుడు. మన వీరుల రక్తాన్ని చిందించిన వారి మతాన్ని, మత మార్పిడి కుట్రలను మనం గుడ్డిగా ఆమోదించాలా, లేక మన సనాతన ధర్మాన్ని, మన భారతీయులని సగర్వంగా నిలబెట్టుకుంటూ గట్టిగా ఎదురించాలా? ఇది కేవలం మతం గురించి కాదు, మన జాతి అస్తిత్వం గురించి.